దేశానికే అన్నం పెట్టే రాష్ట్రం తెలంగాణ కావాలని దాసరి గారు రాసినట్టుగా 1 కోటి ఎకరాల మాగానికి కావాలి. ఈనాటికి కూడా అశేష ప్రజానీకానికి అర్థం చేర్చుకుని అన్నం పెట్టగలిగేది భూతల్లి మాత్రమే. ఏమంటాడు, ఒకసారి సన్న వడ్లే వేయమంటాడు, ఒకసారి గుడ్డు వడ్లే వేయమంటాడు, ఒకసారి మక్కలు వేయమంటాడు, ఒకసారి మక్కలు వేయమంటాడు. అన్నీ కూడా 5,000 రూపాయలు చొప్పున రైతు బంధు ఇస్తున్నట్ట రైతుల్ని పూర్తి స్థాయిలో కబ్జాలకు తీసుకొని రైతులు ఏ పంటలు వేయాలో ఏ పంటలు వేయకూడదో చరిత్రలో వేల సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వాలు ఏ రాజరికాలు శాసించలేదు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు మాత్రం దాని పంటలు వేయకుండా రైతులు ఒక 3 ఎకరాల 2 ఎకరాల పంట ఎక్కుంటే బాయండి బోర్డు ఏమయ్యా నీకు పంట 50,000 విలువే, ₹1,00,000 విలువే కదా, ఆ పంటలు కూడా రైతాంగం మొత్తం దాదాపు ఇప్పుడు వేసినటువంటి ఈ 30-35 లక్షల ఎక్కువ మొత్తం వేసిండ్రు. మేజ్ కూడా మేల్ ఫీమేల్ వేసిండు. ఇవన్నీ కూడా సీడ్ కంపెనీలకు ఉంటాయి. లాంటి కెనాల్స్ కింద కూడా రైస్ మిల్లర్లు కొంత హామీ ఇస్తారు కాబట్టి అంటే ఆన్ ది హోల్గా ఈ 35 లక్షల ఎకరాల్లో కూడా మెజారిటీ పంట సీడ్ కంపెనీల కోసం కానీ వ్యాపారం కోసం పోయే పంటలు తప్ప ప్రభుత్వం అక్వైర్ చేసినటువంటి ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు పెట్టేటువంటి అక్కడ లేకుండా కొద్ది పంట మాత్రమే. మైలేజ్ మరి 5 లక్షల ఎకరాలు ఉన్నదా, 10 ఉన్నదా, 15 లక్షలు ఉన్నదా వాళ్ళకి తెలవాలి. ఎందుకంటే లెక్కలు కూడా బయటికి చెప్పట్లేదు, వెబ్సైట్లలో ప్రభుత్వ వెబ్సైట్లలో సమాచారాన్ని పెట్టట్లేదు. కాబట్టి ఎంత ఉందో తెలియదు, కానీ కింద పడి మీద పడి కొంట అని కొనని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేని చెప్పి మాట్లాడి చివరికి నేనే కొంటా అని చెప్పింది. నేను కొంటా అంటే అర్థం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కొంటుంది. కేంద్ర ప్రభుత్వమే మీరు ఎన్నైనా రారేసి బియ్యం పెట్టమని చెప్పి మళ్ళీ ఇండెంట్ ఇస్తే ఇలా కొంటున్నాడు. కానీ ఎంత దారుణం అంటే ఎంత మూడదొప్పని చేసినాడు ముఖ్యమంత్రి గారు. ఇది తన మెడకు పడుతుందా, కేంద్రం మెడకు పడుతుందా, ఏదో ఒకరు చేయాల్సి వస్తుందని చెప్పేటువంటి ఆ ముందస్తు ప్లాన్ లేకపోవడం వల్ల గన్ని బస్తాలు ప్రకృతి చేసుకోలేకపోయిండ్రు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ చేసుకోలేకపోయిండ్రు, గోడాలను ప్రిపేర్ చేసుకోలేకపోయిండ్రు. అంతకు ముందు ఇచ్చిన పంట మిల్లింగ్ అయిందా లేదా, బియ్యం పోయినాయా చెక్ చేసుకోలేకపోయింది. దీని ఫలితంగా ఇవాళకి కూడా గతంలో 3,600 సెంటర్లు 4,000 సెంటర్లు పెట్టినాం, ఊరూరికి పెడతాం, పెద్ద ఊర్లో అయితే 2 పెడతామని చెప్పేది ప్రగల్భాలు పలికిండో ఇవాళ సరిపోయినన్ని సెంటర్లు ఎక్కడ పెట్టలేదు, సరిపోయినన్ని గన్ని బస్తాలు తెచ్చి ఇవ్వలేదు, సరిపోయినంత మంది అమాలీలను సంసిద్ధం చేయలేదు. ఇవాళ చివరికి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ కూడా చక్కగా లేకపోవడం వల్ల పోయిన లారీ 2 రోజులు 3 రోజులు పడిగాపులు కాస్తే మళ్ళీ ఒకసారి పెట్టిన లారీ మళ్ళీ రాలేకపోతా ఉంది. రైతులు కళ్ళాల కాడ వచ్చి 20 రోజులు 30 రోజులు తర్వాత లోడ్ చేసుకొని యాక్చువల్గా ఒకసారి కళ్ళంలో కాంటా పెట్టిన తర్వాత రైతాంగం సంబంధం లేదు. కానీ చివరికి రైస్ మిల్లర్ యాక్సెప్ట్ చేసి చిట్టి ఇచ్చేంత వరకు రైతు పోయిన భారం పెట్టింది.
అంటే లారీలో లోడ్ చేసుకున్న ధాన్యం 4 రోజులు 5 రోజులు 6 రోజులు ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వాళ్ళ మీద పడుతుంది, హమాలీ ఛార్జ్ వాళ్ళే పడుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వమే హమాలీ ఛార్జీలు కానీ ఐకేపీ సెంటర్ నుంచి మిల్లుకు పోయి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వాళ్ళే ఇస్తారు. కానీ ఈసారి మొట్టమొదటిసారిగా 35 రూపాయలు హమాలీ పేట వసూలు చేస్తున్నారు, 35 రూపాయలు ట్రాన్స్పోర్ట్ పేట వసూలు చేస్తున్నారు. అంటే 70 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ఇన్ని బాధలు పడలేక 1200 రూపాయల నుంచి మొదలుపెట్టి 1700 1800 రూపాయలకి ఇలా రైతాంగం అమ్ముకున్నారు. ఒకటి, పంటలు వేయకుండా కళ్ళల్లో మట్టి కొట్టింది ముఖ్యమంత్రి గారు. వేసిన పంటనైనా కనీసం సోయి లేక నిర్లక్ష్యం చేసి రైతాంగ కళ్ళలో మట్టి కొట్టినట్టు కూడా ఇలా కేసీఆర్ గారు. నేను 3 డిమాండ్ చేస్తున్నా కేసీఆర్ గారిని, ఇప్పటికైనా నీరజ్ చక్రవర్తి పాత్ర పోషించకుండా నీ ప్రగల్భాల మాటలు పక్కకు పెట్టి, నీ మోసం మాటలు పక్కకు పెట్టి తక్షణమే ఎక్కడెక్కడైతే ఐకేపీ సెంటర్లు అవసరం ఉందో ఓపెన్ చేసి దానికి ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నా మనకి ప్రొవైడ్ చేసి రైతాన్యాన్ని వెంటనే సేకరించి రైతాన్యానికి 40 కిలోల బస్కి 3 కిలోల కట్టింగ్ 4 కిలోల కట్టింగ్ అంటే దాదాపు 7-7.5 కిలోలు 8 కిలోలు కూడా కట్ అవుతుంది. కాబట్టి ఆ కట్టింగ్ తక్కువ చేసి సకాలంలో వడ్లను కొని సకాలంలో డబ్బులు పే చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం మీద నిలబడే ప్రయత్నం చేసినా, తను తప్పించుకునే ప్రయత్నం చేసినా, కానీ ప్రజాక్షేత్రంలో రైతు క్షేత్రంలో మాత్రం శిక్ష ఇప్పటికే ఆలోచిస్తున్నారు. రాబోయే కాలంలో రైతుల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గురికాక తప్పదు. కానీ నీ పోయే కాలం దాపరించింది కాబట్టి ఆ పోయే లోపైన రైతాంగ ముసులు పోసుకోకు, రైతుల కళల్లో నీళ్లు చూడకు. నీవు చెప్పిన భాషలోనే ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు. కాబట్టి ఇవాళ 2 ఏడుస్తున్నాయి కాబట్టి నీ రాజ్యం తప్పకుండా పోతుంది. కానీ రైతులను వేధించే ప్రయత్నం చేయకు. ఇవాళ అధికారులకు కూడా నేను సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కూడా కోరుతున్నాను, మీరైనా కనీసం గ్రౌండ్లో ఎంత బాధ ఉందో తెలుస్తూ ఉంది. కాబట్టి మీరైనా కొంత ప్రొయాక్టివ్గా స్పందించి ఈ వడ్ల కొనుగోలు ఈ సమ్మర్ ఏదైతుందో వెంటనే చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే అకాల వర్షాలతో వడ్లు తడుసులు కాదు, వడ్లు డ్రైన్లలో కొట్టుకుపోయినాయి. పండించిన పంట కళ్ళ ముందే కాలువలలో కొట్టుకుపోయినప్పుడు, నీళ్ల పాలైనప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతుందో చూస్తూ ఉన్నాం. వాళ్ళకి ఎవరెవరైతే రైతాంగం తన పంట కొట్టుకుపోయిందో ఆ పంట కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మంచి వడ్లే కొనే దిక్కు లేదు కాబట్టి తడిసిన వడ్లను కొనాలని చెప్పి మంత్రి గారు ఆదేశించినట్టుగా పేపర్లు చూసినాం. కానీ ఎక్కడ కూడా మంత్రి ఆదేశాలు బేఖాతరు అవుతున్నాయి తప్ప ఇంకోటి లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న రైస్ మిల్లర్ వచ్చి కిషన్ రెడ్డి గారికి మాకు మెమోరాండం ఇచ్చింది. ఇంకొక 5.5 లక్షల ఉప్పుడు బియ్యానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పిండు. ఆ 5.5 లక్షల ఉప్పుడు బియ్యాన్ని కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం కూడా వాళ్ళకు కేంద్రానికి రికమెండ్ చేయడం జరిగింది. పెద్దలు కిషన్ రెడ్డి గారు కూడా వాటి పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఉప్పుడు బియ్యానికి సేకరించడానికి 5.5 లక్షల టన్నులకు కేంద్రం అనుమతి కూడా ఇవ్వబోతుందని చెప్పి తెలియజేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.